సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఏం తింటే అదే తినాలి. వీళ్ళు యూజువలీ అంత ఇష్టంగా తినరు ఫ్రూట్స్, కానీ వీళ్ళ ఫ్రెండ్స్ తింటుంటే మాత్రం మమ్మ మమ్మ అది కావాలి అంటారు. సో ఒకరోజు పియర్స్ తిన్నారు అలా కొంచెం. సో స్లోగా ఫ్రూట్స్ అలవాటు చేస్తున్నాను. వీళ్ళు అంత ఇష్టంగా తినరు, బట్ ట్రై చేస్తున్నాను. సో ఇలా ఈవినింగ్ మేము వీళ్ళని ఏమన్నా తినిపించి కిందకి తీసుకెళ్తాము ఆడిపించడానికి. సో మా నాని ఒక బేబీని పట్టుకుంటుంది అండ్ నేను ఇంకో బేబీని. సో అలా ఒకరోజు మేము కిందకి వెళ్ళాక అర్జున్ని నేను వాకింగ్ చేపిస్తుంటే సడన్గా ఏదో తాకి కింద పడ్డాడు. సో పడ్డప్పుడు బాగానే ఉన్నాడు, హ్యాపీగా అలానే పడుకొని చాలాసేపు ఉంటే నేను ఒక చేయి పట్టుకొని లేపట్టడానికి ట్రై చేశాను. సో లేపట్టాక చెయ్యి కింద పెట్టాక మమ్మ నొప్పి నొప్పి అని ఏడ్చాడు. సో నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే కొంచెం ఉప్పి ఎర్రగా అయ్యింది. సో అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. సో అక్కడ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండే వరకు నార్మల్గా చెయ్యి ఊపడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు నొప్పి నొప్పి అన్నాడు. సో డాక్టర్ చూపిస్తే అన్నాడు మోస్ట్లీ దిస్ ఈజ్ ఎల్బో డిస్లొకేట్ అయింది, బట్ మళ్ళీ ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో అపారెంట్లీ ఇది చాలా కామన్ చిన్నపిల్లల్లో. అలా కొంచెం గట్టి మూమెంట్ అయినా వాళ్ళకి ఎల్బో డిస్లొకేట్ అయ్యి బట్ మోస్ట్లీ సెట్ అవుద్ది, లేదంటే డాక్టర్ మాన్యువల్గా సెట్ చేస్తారు. బట్ ఈ ఎపిసోడ్తో చాలా భయం స్టార్ట్ అయింది నాకు. ఇక చేతులు ఎవరు గట్టిగా లాగినా నో నో అంటున్నాను. బట్ అపారెంట్లీ దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ యంగ్ చిల్డ్రన్. సో మీరు ఇలాంటిది ఏమైనా ఫేస్ చేస్తే చెప్పండి.